చేస్తూ చివరగా ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు సార్. ఈ లేఖలో తెలంగాణకు సంబంధించి విభజన టైంలో కొన్ని గ్రామాలు కలిసిపోయాయి, ఆ గ్రామాలను మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేయండి అంటూ కూడా ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చింది. ఇప్పుడు ఎందుకు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అంటే కొన్ని ముంపు మండలాలకు సంబంధించి అప్పుడు కలిసినటువంటి నేపథ్యంలో ఆ చర్చలు జరుగుతూ వచ్చాయి. మళ్ళీ సడన్గా ఈ బనకచర్ల, ఈ వాటర్ ఇష్యూ, తెలంగాణకి ఆంధ్రాకి మధ్య గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా ఆ గ్రామాలను మాలో కలిపేయండి అని చెప్పేసేటువంటి లేఖ ఎలా చూడాలి? కవిత గారి లేఖ పూర్తిగా రాజకీయపరమైంది, ఏమాత్రం అర్థం లేదు కూడా. ఎందుకంటున్నానంటే కవిత గారి మధ్య బీఆర్ఎస్ లో ఉంటారా, బయటకు వస్తారా, ఈ చర్చ నడుస్తుంది ఫ్యామిలీ పరంగా. అది వారి ఇష్టం, వారు ఏమైనా చేసుకోవచ్చు, ఆమె రాజకీయాలు ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ అస్తిత్వ సమస్య ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కువ కాలం ఇది జరగదు. 2 రకాలుగా కరెక్ట్ కాదు. ఒకటి, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయిన తర్వాత పోలవరం ముంపు ఒక 7 మండలాల్లో ఉంటుందని ఆ రోజు అంచనా వేసి 7 మండలాల్లో ఆంధ్రప్రదేశ్ లో కలిపేసింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ కలిపి? పోలవరం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ నిర్మించే ప్రాజెక్టు. నిర్మించే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లో ఉండి ముంపు తెలంగాణలో ఉంటే వాళ్ళు సహకరించకపోతే ప్రాజెక్టు కట్టలేరు. మీకు గుర్తుంటే పులిచింతల రాజశేఖర రెడ్డి గారి కాలంలో, కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో జాతికి అంకితం చేశారు. మళ్ళీ జగన్ వచ్చే 6 ఏళ్ల వరకు నీళ్లు పెట్టాల. నీళ్ళు వచ్చినట్టు గేట్లు అయితే ఎందుకు కారణం తెలుసా? తెలంగాణలో ముంపు ఉంది, దాని పరిష్కారం కాల. అంటే తెలంగాణలో ముంపు ఉంటే పరిష్కారం కాదు. చిన్న ప్రాజెక్టు పులిచింతల, కానీ పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు, నీళ్లు నింపినప్పుడు ఖచ్చితంగా ముంపు వస్తాయి. కాబట్టి రెండోది, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజకీయంగా వ్యతిరేకించే ప్రభుత్వం ప్రతిదాన్ని కాంప్లికేట్ చేస్తుంది. ఉంటే రాజకీయాలకు వాడుకుంటారు దీన్ని. కాబట్టి ఇది ఎప్పటికీ పోలవరం పూర్తి కాదు అనే దూరదృష్టితోనే కేంద్ర ప్రభుత్వం 7 మండలాలు కలిపింది. కాబట్టి ఇది వాస్తవం. కాబట్టి ఇట్లాంటిది కలపకూడదు అనేది తప్పు, మొదటి అంశం. రెండో అంశం, ఎవరికి లెటర్ రాయాలి? ఆమె కేంద్ర ప్రభుత్వానికి రాయాలి. ఒక రాష్ట్రంలో ఒక భాగాన్ని ఇంకో రకాన్ని కలపడం, తీసేయడం చంద్రబాబు చేతిలో, కేసీఆర్ చేతిలో ఉండదు, రేవంత్ రెడ్డి చేతిలో. ఇద్దరు అనుకున్నా చేయలేరు. వీళ్ళిద్దరు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈయన తీర్మానం చేసి, తెలంగాణ వాళ్ళని తీర్మానం చేసి ఇద్దరు ఢిల్లీకి పంపించాలి. కాబట్టి ఇప్పుడు 7 మండలాలు కలిపింది కేంద్ర ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు రాయండి ఏంది లెటరు? ఆయనకేం సంబంధం? ఒకటి, తన రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చే ఒప్పుకోడు. ఒకవేళ ఆయన చేతిలో లేని విషయం. కాబట్టి మీరు ఏదైనా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రాసుకుని ఆ అసెంబ్లీ తీర్మానించి ప్రధానమంత్రి పంపించాలి. చంద్రబాబు నాయుడు గారికి రాయడం ఏంది? ఒక అటెన్షన్ క్రియేట్ చేయడం తప్ప. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఒప్పుకొని అన్నా అనుకో, ఎందుకు ఒప్పుకొని ఆ పక్క నుంచి మాట్లాడుతుంది. అప్పుడు 2 రాష్ట్రాల మధ్య ఒక కనెక్షన్ ముందుకు వస్తుంది. అప్పుడు తెలంగాణ వాళ్ళు మా కోసం మాట్లాడుతోంది, కవిత నా కోసం మాట్లాడుతా ఉంది, మన అస్తిత్వాన్ని మాట్లాడుతా ఉంది అని చెప్పుకోవడం కోసం కవిత గారు ప్రస్తావించినట్టుగా నాకు అనిపిస్తుంది. పూర్తిగా కవిత గారిది సొంత రాజకీయ అజెండా తప్ప ఇంకోటి కాదు. ఇది పరిష్కారమయ్యే సమస్య కాదు, అది అసంబద్ధమైన సమస్య. అసలు చంద్రబాబు గారికి సంబంధం లేని సమస్యను ఆయనకి దీంట్లో లెటర్ రాయడం అనేది పూర్తిగా సొంత అస్తిత్వ రాజకీయం తప్ప ఇంకోటి కాదు. చూద్దాం మరి దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ్ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ.